హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే నామినీ గోల్డ్ అలాగే పిఐమిక్స్ కొట్టి ఈరోజుకు 6 రోజులు కావడం జరిగింది. అదేవిధంగా అది ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది, గడ్డి చనిపోయిందా లేకపోతే చావలేదా, చచ్చిపోతే వరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి. ముందుగా వీడియోలు కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తోటి రైతులకు కానీ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం. ముందుగా ఈరోజు కంటెంట్లోకి వస్తే మనం ఎగ్జాక్ట్గా ఈరోజుకు 5 నుంచి 6 రోజులు కావడం జరిగింది నామినీ గోల్డ్ స్ప్రే చేయించి వరి పొలానికి. ముందుగా చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడైతే వరి అయితే ఉన్నదో వరి అనేది మొత్తం పైకి కావడం జరిగింది. ఈ గడ్డి అనేది మొత్తం కూడా ఇట్లా బ్లాక్గా అయ్యి చనిపోవడం జరిగింది. ఇది మొత్తం కూడా ఇట్లా ముట్టుకుంటూనే ఇది ఊసి రావడం జరుగుతుంది. ఇది నామినీ గోల్డ్ అలాగే పిఐమిక్స్ కలిపి కొట్టడం జరిగింది. రొట్ట అనేది ఉన్న కాడ చూసుకున్నట్టయితే ఇక్కడ రొట్ట చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ మాడిపోవడం జరిగింది. మొత్తం భూమిలో ఈ రొట్ట జాతికి సంబంధించిన మొక్కలండి ఇవి. ఈ మొత్తం తలలు మాడిపోయి మొత్తం చనిపోవడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్టయితే వరి కూడా కొద్దిగా కొసలు మన గోధుమ రంగులోకి రావడం జరిగింది. ఇట్లా ఈ పండాకు లెక్కన కొద్దిగా రావడం జరిగింది. దీనికి మళ్ళీ మనం వేరే దాంట్లో మళ్ళీ ఎట్లా మందు కొట్టుకోవాలనే దాని గురించి మనం చెప్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే వరికి అయితే మాత్రం ఎంతో కొంత డిఫెక్ట్ అయితే జరిగింది. ముందుగా నేను లాస్ట్ వీడియోలో చెప్పింది కూడా అదే మీకు. ఏదైతే గడ్డి మందులు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ మొక్క చనిపోయింది, వరికి కూడా ఎంతో కొంత ఒక 10% ప్రాబ్లమే జరిగింది. అట్లాంటి ప్రాబ్లం జరుగుతుంది. కానీ కొద్ది గొప్ప కలుపులు ఉన్న వాళ్ళు లేబర్ ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్లేదు, తీసేసుకునే ప్రయత్నం చేయండి. లేదనుకుంటే ప్రతిదానికి గడ్డి మందుల మీద మనం ఆధారపడడం వల్ల భూమి అనేది దాని సహజతత్వం కోల్పోయి భూమి సౌడు తేలడం, అలాగే మనం విపరీతమైన మందులు వేయడం వల్ల భూమి అనేది తేలిపోయేసి మనకు దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నది గడ్డి మందు కొట్టడం వల్ల మొక్కకు మేలు చేసేటివి కూడా మొత్తం కూడా చనిపోవడం జరుగుద్ది. మొక్కకు సూక్ష్మ ధాతు లోపాలు ఏమైతే అందిస్తుందో భూమి ద్వారాగా అటువంటివి కూడా గడ్డి మందుల వల్ల, కేవలం గడ్డి మందుల వల్లనే ఇలాంటి డిసీజులు వచ్చేసి మొత్తం కూడా చచ్చిపోవడం జరుగుద్ది. మొక్కకు కూడా ఇబ్బందికరంగా కావడం జరుగుద్ది. అలాగే గడ్డి అయితే పూర్తిగా పోయింది. మనకి ఇది ఒక సంతోషమే, కానీ కాకపోతే గడ్డి మందు అనేది మాత్రం చాలా తీవ్రతరంగా ఉంటుందండి. ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసుకున్నా కానీ రౌండప్ అనేది, గ్లైపోసెట్ అనేది ఇలాంటి మందులు కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి కూడా. ఇట్లాంటివి అయితే మాత్రం వాడకండి. కొద్ది గొప్ప ఉన్న కానైతే వాడకండి. తప్పదు, నాకు ఖర్చుకు ఆదాయానికి మించి ఖర్చు ఎక్కువ అయిపోద్ది అనుకున్నప్పుడు మాత్రమే ఈ గడ్డి మందుల జోలికి పోండి. అలాగే ఇట్లా అయిన వరి పంట ఏదైతే ఉందో ఎర్రబడిపోయి మొత్తం ఇట్లా ముట్టుకుంటే ఇప్పుడు ఇంకొక 2-3 రోజులతో బెరుసుగా కావడం జరిగింది. ఎక్కడ కూడా గ్రోతింగ్ అనేది ఉండదు. వరికి కూడా మొత్తం ఆకు అనేది ఇట్లా కావడం జరిగిపోద్ది, పండు పారిపోతూ ఉంటుంది. దీనికి మళ్ళీ మనం ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులకు మళ్ళీ మందు కొట్టాలనేది మనం పూర్తి కంటెంట్ తోటి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం క్లియర్ కట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రైతులు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వరి పొలాలకు మెయిన్ దఫాలుగా వేసుకునే ఎరువులు అనేవి ఏవైతే ఉన్నాయో మోతాదుకు మించి నత్రజని అనేది ఎక్కువ వాడకండి ఫ్రెండ్స్. వాడడం వల్ల ఏమవుతుందంటే వరి పొట్టకొచ్చే దశలో ఈ నత్రజని ఎక్కువ ఇవ్వడం వల్ల తాటాకు రోగం అనేది బాగా రావడం జరుగుతుంది. అది వచ్చినప్పుడు ఏమైనా నత్రజని ఇచ్చిన వరి పొలం ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ పడ్డప్పుడు మొత్తం కాలిపోయినట్టు మొత్తం దిబ్బలు కూడా చాలా కావడం జరుగుద్ది. మోతాదుకు మించి మనం ఒక్కొక్క రైతులు ఎట్లా చెప్తానంటే ఈ 15 రోజులకు ఒకసారి లైట్గా డోసుల వారిగా 15 నుంచి 20 రోజులకు ఒకసారి మోతాదులుగా పైపాట్లు లెక్కన ఎట్లా వేసుకుంటాం, మనం మిర్చికి ఎట్లా వేసుకుంటాం, వరి పొలానికి కూడా అట్లా వేసుకోండి. కొంతమంది రైతులు ఎట్లా చెప్తారు, ఎకరానికి ఒక బస్తా యూరియా, బస్తా డిఏపి ఇట్లా కలిపి వేసుకోవడం, బస్తా యూరియా లేకపోతే 28 ఒక కట్ట వేసుకోవడం అట్లా సరిపోతుంది. అన్నిసార్లు ఏం లేదండి. ఎప్పుడైతే వరి పొలం ఒక స్టేజ్కి వచ్చినాక దాన్ని మొత్తం కూడా నలుపుదనం అనేది పోకుండా దాన్ని లెవెల్గా మెయింటైన్ చేసుకుని రావాలి. అట్లా వచ్చినప్పుడు మనకు దిగుబడి అనేది మనకు 30 నుంచి 30-40 బస్తాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ జల్లేసి మళ్ళీ ఎప్పటికో మళ్ళీ 1 నెల రోజులకో 1-2 నెలలకు వచ్చేసి మళ్ళీ ఒక పైపాట్లో మళ్ళీ 2-3 బస్తాలు చల్లడం జరుగుతుంది. అట్లా చల్లడం వల్ల ఒకటేసారి మనం ఎక్కువ మోతాదులో మందు చేయడం వల్ల ఏమవుతుందంటే స్పీడ్గా గ్రోతింగ్ రావడం, లేకపోతే సైడ్ బ్రాంచెస్ కరెక్ట్ రావు, ఇలాంటివన్నీ అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది.
దీన్ని ఇవన్నీ మెలకువలు అనేది రైతన్నలు కరెక్ట్గా తెలుసుకొని బరాబరి మెయింటెనెన్స్ చేసుకున్నట్టయితే వరి పొలం కూడా మంచి దిగుబడి వచ్చి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అగైన్ మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో బై.